Please all stand where you are. దయచేసి మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ మీరు నిలబడతారా? I want to see your faces when I give the word of God. దేవుని వాక్యాన్ని నేను మీకు ఇస్తుంటున్నప్పుడు మీ ముఖాలని నేను చూడాలని కోరుతుంటున్నానండి. Therefore I want all of you who are standing at the back to move forward so that there will be no empty chair in front of you. మీరు ఎవరైతే చివరి ఉంటున్నారో వారందరూ కూడా దయచేసి ముందుకు రండి. మీ ముందు ఖాళీ కుర్చీలు ఉండకూడదు. Come forward. దయచేసి ముందుకు రండి. I want to see your faces when I share God's word. నేను వాక్యాన్ని మీతో పంచుకుంటున్నప్పుడు మిమ్మల్ని చూడాలని, మీ ముఖాన్ని నేను చూడాలని కోరుతుంటున్నాను. There should be no empty chairs in front of you. మీ ముందు ఖాళీ కుర్చీలు ఉండకూడదండి. Men, women, boys, girls, come forward. ప్లీజ్. సహోదరులు, సహోదరులు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ దయచేసి ముందుకు రండి. There should be no empty chairs in front of you. మీ ముందు దయచేసి ఖాళీ కుర్చీలు ఉంచొద్దండి. Come forward. దయచేసి ముందుకు రండి. If there are empty chairs in front of you, you are standing in the wrong place. మీ ముందు కనుక ఖాళీ కుర్చీ ఏదైనా ఉంటే దయచేసి గమనించండి, మీరు తప్పుడు స్థలంలో ఉంటున్నారు. దయచేసి ఖాళీ కుర్చీ ఉంచొద్దు. The earlier you obey, the quicker we will start the message. మీరు ఎంత తొందరగా లోబడతారో అంత తొందరగా వర్తమానం మొదలవుతుంది. There are still some ladies who have empty chairs in front of you. ఇక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారండి, వారు వెనక ఉన్నారు, వారి ముందు ఖాళీ కుర్చీలు ఉన్నాయి. దయచేసి ముందుకు రండి. I remember when Sadhuji was alive. సాధు గారు జీవించినప్పుడు నాకు గుర్తుంది, he will repeat the same word several times. ఇవే మాటలు ఆయన అనేక సార్లు తిరిగి తిరిగి చెప్తూ ఉండేవారు. I don't know if you remember. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. The word is verse, 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 verse. వరస 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 అనేటువంటి మాట ఆయన చెప్తూ ఉండేవారు. And there will be order in the congregation. సమాజంలో ఆ క్రమము ఉండేది. They won't be sitting or standing anywhere they like. They must be in the line. వారికి ఇష్టం వచ్చిన చోట్ల నిలబడటమో కూర్చోవటమో చేయకూడదండి. So chairs, వరుసలో ఉండాలి. chairs are put in verse, verse. Come forward. No empty chairs in front of you. కుర్చీలు వరుసలో క్రమంలో వేయబడ్డాయి కాబట్టి మీరు ఆ వరుసలో క్రమంలో కూర్చోండి. మీ ముందు ఖాళీగా కుర్చీలు వదిలిపెట్టొద్దు. The quicker you do it, the more word of God you will get. ఎంత తొందరగా మీరు ఆ పని చేస్తారో అంత ఎక్కువ వాక్యం మీరు వింటారు. The slower you do it, the lesser word of God you will get. మీరు నెమ్మదిగా చేస్తే, ఆలస్యం చేస్తే తక్కువ వాక్యం వింటారు. So unless you all come and sit together as a fellowship, కాబట్టి మీరు ముందుకు వచ్చి సహవాసంగా మీరు కూర్చోకపోతే, not a scattered fellowship, అక్కడక్కడ చెదిరిపోయినటువంటి సహవాసం కాదండి, but a fellowship in togetherness. కలిసి ఉన్నటువంటి సహవాసము. Again let me repeat. మళ్ళా చెప్తున్నాను, If there is an empty chair in front of you, you are in the wrong place. మీ ముందు ఖాళీ కుర్చీ ఉంటే మీరు తప్పుడు స్థలంలో ఉన్నారు. Come forward. దయచేసి ముందుకు రండి. I'm sorry, old people have to get up. విచారిస్తున్నాను, పెద్దవారు, వృద్ధాప్యులు ఉన్నవారు వారు లేవాల్సి వస్తుంది. Next time when you come, తదుపరి మీరు వచ్చినప్పుడు you always sit in a chair where there is no empty chair in front of you. మీరు ఎప్పుడు కూడా మీ ముందు ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలను ఖాళీగా వదిలిపెట్టొద్దు. ఆ కుర్చీల్లో మీరు కూర్చోండి. So we don't have to waste your God's time to make you seated in the proper way. కాబట్టి సరైన స్థలంలో మీరు కూర్చోవటానికి ఇలాగ చెప్తూ దేవుని సమయాన్ని మనం వ్యర్థం చేయాల్సిన అవసరం ఉండదు. Okay, let us pray. ప్రార్థన చేద్దామండి. Close your eyes. దయచేసి మీ కళ్ళు మూసుకోండి. And I want to tell you one thing. ఒక సంగతి మీతో నేను చెప్పగోరుతున్నానండి. When I have finished praying, నేను ప్రార్థన చేయటం ముగించినప్పుడు you must agree with me. నాతో మీరు అంగీకరించాలి. Because I'll give you two promises. ఎందుకంటే నేను మీకు రెండు వాగ్దానాలు మీకు Where చేస్తున్నాను. 2 or 3 are gathered together in my name, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో I am there in their midst. వారి మధ్య నేను ఉంటాను. If 2 of you shall agree on earth concerning anything, ఈ భూమి మీద ఏ విషయం అందైనను ఇద్దరు ఏకీభవించినట్లయితే and pray, ప్రార్థిస్తే it shall be done for them.
అది వారి కొరకు నెరవేర్చబడుతుంది. So we are here in the name of our Lord and Savior Jesus Christ. కాబట్టి ఇక్కడ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఉంటున్నామండి. We are going to pray in the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థించబోతున్నాం. And we are going to agree with the one who prays. ఎవరైతే ప్రార్థిస్తారో వారితో మనము ఏకీభవించబోతున్నాం. And the way to say I agree with the one who prayed is to say loudly so that your neighbor will hear. Amen. కాబట్టి ఎవరైతే ప్రార్థిస్తుంటున్నారో వారితో అంగీకరిస్తున్నాము అని చెప్పడానికి గుర్తు ఏంటంటే బిగ్గరగా ఆమేన్ అని చెప్పాలి. మీ ప్రక్క వారికి వినబడాలి. If you don't say amen, ఆమేన్ అని చెప్పకపోతే the prayer will not be answered. మీ ప్రార్థనకు జవాబు ఉండదండి. We have to agree. మనము అంగీకరించాలి. Amen means so be it. ఆమేన్ అంటే అవునుగాక అని అర్థం. I agree with that. నేను దానితో ఏకీభవిస్తున్నాను, And God will అంగీకరిస్తున్నాను. answer that prayer. దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తారండి. And if you don't say amen loudly, ఆమేన్ అనే మాట బిగ్గరగా మీరు చెప్పకపోతే that prayer is a wasted prayer. ఆ ప్రార్థన వట్టి ప్రార్థన, వ్యర్థమైంది. So don't waste prayer to God without saying amen loudly so that your neighbor will hear. కాబట్టి ఆమేన్ అని బిగ్గరగా చెప్పకుండా, మీ పొరుగు వారికి వినబడేలాగా చెప్పకుండా వ్యర్థమైన ప్రార్థన, వట్టి ప్రార్థన చేయొద్దు. In the word of God we read, దేవుని వాక్యంలో మనం చదువుతామండి, when the leader prayed, నాయకుడు ప్రార్థించినప్పుడు the people of God said amen loudly. దేవుని యొక్క ప్రజలు బిగ్గరగా ఆమేన్ అని చెప్పారు. Will you say amen loudly after I finish praying? నేను ప్రార్థన చేయటం ముగించినప్పుడు మీరు బిగ్గరగా ఆమేన్ అని చెప్తారా? Let's pray. ప్రార్థించుదామండి. Our loving heavenly Abba Father, ప్రేమగల పరలోకపు తండ్రి, అబ్బా తండ్రి, thank you for bringing us here under this pandal. ఇక పెండాల క్రిందకి మమ్మల్ని తెచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. We are gathered in your name. ప్రభు మీ నామంలో ఇక్కడ కూడి ఉంటున్నాం. We have given us your manifest presence. ప్రభు మీ యొక్క బయలుపరచబడినటువంటి నామాన్ని మేము కలిగి ఉంటున్నాం. And we pray thy word will go forth in its clarity, authority and power. ప్రభు మీ యొక్క నామము, మీ మాట ప్రభు ఎంతో స్పష్టతతో, అధికారముతో ఇక్కడి నుంచి బయలువెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. We pray that you will speak to each one in the language they will understand in their hearts. ప్రభు ఒక్కొక్కరితో వారి హృదయాలలో వారు అర్థం చేసుకోగలిగిన భాషలో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. And let your word not return to you void and vain, but let it return bringing forth the purpose accomplished as you intended. ప్రభా మీ యొక్క మాట ప్రభా మీరు ఉద్దేశించిన రీతిలో అది కార్యము సఫలపరచి మీ దగ్గరకు రావటానికి, అది నిష్ఫలంగా మళ్ళీ రాకుండా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. We pray this in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Very good. Praise Amen. the Lord. God has answered it. Be seated. ఆమేన్. దేవుడు జవాబిచ్చారు దీనికి. దయచేసి కూర్చోండి. Please develop this habit whenever you come to meeting. కాబట్టి ఎప్పుడైనా మీరు కూడికలకు వచ్చినప్పుడు ఈ అలవాటును మీరు అభ్యాసం చేయండి. Don't be seated, scattered or anywhere you like. కాబట్టి మీకు ఇష్టం వచ్చిన చోట అటు ఇటు చెదిరిపోయి అక్కడక్కడ కూర్చోవద్దండి. Like Sadhuji used to say, సాధు గారు ఎలాగైతే చెప్తూ ఉండేవారో, learn to sit line by line. వరుసలో కూర్చోండి. Thank you. And if you do that, I don't have to waste 7 minutes I wasted just to get you seated. మీరు ఇలా చేస్తుంటే నేను 7 నిమిషాలు వేస్ట్ చేసి ఉండేవాడిని కాదు, వ్యర్థం చేసి ఉండేవాడిని కాదు. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి 7 నిమిషాల సమయం పట్టింది. Will you practice that hereafter? ఇప్పటి నుంచి మీరు ఈ అలవాటును అభ్యాసం చేస్తారా? Ladies, will you practice that? సహోదరులు మీరు ఈ పని చేస్తారా? Noah? What do you say? Yes in Telugu? అవును. Avunu. Will you say Avunu, ladies? Very feeble. Loudly. గట్టిగా చెప్పండి. Very good. Men, will you do that? సహోదరులు చేస్తారా? Avunu. Boys and girls, will you do that? అమ్మాయిలు అబ్బాయిలు చేస్తారా మీరు? Very good. Very good. చాలా మంచిదండి. On the first night I told you, కూడికలలో మొదటి రాత్రి నేను మీతో చెప్పాను, God has laid on my heart a theme for these meetings whenever I speak. దేవుడు నా హృదయంలో ఈ కూడికల కొరకు ఒక ముఖ్యాంశాన్ని ఉంచారు. ఇక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు
ఆ యొక్క మూలాంశాన్ని దేవుడు నా హృదయంలో ఉంచి మాట్లాడమన్నారు. And that theme is taken from John's Gospel chapter 15 verse 4. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుంచి ఆ మూలాంశము తీసుకుని పడిందండి. Abide in me and I in you. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. That's our theme. అది మన యొక్క మూలాంశము, ముఖ్యాంశము. Christ in us క్రీస్తు మన యందు and we in Christ. మనము క్రీస్తు ప్రభునందు. The Bible has two parts. బైబిల్ గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి. Old Testament, New Testament. పాత నిబంధన అలానే క్రొత్త నిబంధన. The word testament is a legal word. ఇక నిబంధన అనేటువంటిది న్యాయపరమైనటువంటి చట్టపరమైన మాట. Old covenant, new covenant. పాత నిబంధన, క్రొత్త నిబంధన. Covenant means a sacred promise ఆ నిబంధన అనేది ఒక పరిశుద్ధతతో కూడినటువంటి వాగ్దానం, which never be broken. అది ఎన్నడూ కూడా విడగొట్టబడదు, లేకపోతే భంగం చేయబడదు. The covenant God made with Abraham is the old covenant. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధన పాత నిబంధన. And the new covenant God made in the broken body and shed blood of Jesus on the cross of Calvary is the new covenant. అయితే క్రొత్త నిబంధన ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభు సిలువలో తన యొక్క శరీరాన్ని విలువగొట్టుకొని ఆయన చేసినటువంటి త్యాగము, బలియాగ త్యాగము నూతన నిబంధన. The old covenant was fulfilled in Jesus. పాత నిబంధన యేసు క్రీస్తు ప్రభునందు నెరవేర్చబడింది. The new covenant was made on the basis of the death, burial, resurrection of Jesus. నూతన నిబంధనకు ఆధారమండి క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములు. The old Jesus, the old covenant had Jesus in it. పాత నిబంధనలో యేసు త్యాగము, బలియాగ త్యాగము నూతన నిబంధన. The old covenant was fulfilled in Jesus. పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభునందు నెరవేర్చబడింది. The new covenant was made on the basis of the death, burial, resurrection of Jesus. నూతన నిబంధనకు ఆధారమండి క్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములు. The old Jesus, the old covenant had Jesus in it. పాత నిబంధనలో యేసు ప్రభువును దాని లోపల కలిగి ఉంది. Christ is concealed in the old covenant. పాత నిబంధనలో యేసు ప్రభు దాంట్లో లోపలే ఉన్నాడు. In the new covenant, Christ is revealed. అయితే నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు బయలుపరచబడ్డారు. This is very important for you to understand. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇదండి. On that first night, I said one main difference between the old covenant and the new covenant. ఆ కూడికలలో మొదటి రాత్రి ఆ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యత్యాసాన్ని మీతో చెప్పాను నేను. Anyone remembers that? ఎవరికైనా జ్ఞాపకం ఉందా అండి? Old covenant is God with us. పాత నిబంధన దేవుడు మనతో ఉన్నాడు, External. బాహ్యమైనది, బయటది. New covenant is internal. Christ in you, the hope of glory. నూతన నిబంధన ఏమిటంటే అది మహిమ నిరీక్షణ, క్రీస్తు ప్రభు నీలో ఉండటం. Don't pray in the new covenant as if you belong to the old covenant. చూడండి, పాత నిబంధనకు చెందిన వారిగా నూతన నిబంధనలో ఉన్న వారిగా ప్రార్థన చేయొద్దు. I have heard believers praying like this. విశ్వాసులు ఇలాగా ప్రార్థన చేయటం నేను వింటూ ఉంటాను. Oh Lord, be with me. ఓ ప్రభువా నాతో ఉండండి. When the Lord is in you, where is the question of asking the Lord to be with you? కాబట్టి ప్రభు మీలో ఉన్నప్పుడు ప్రభువా నాతో ఉండండి అని చెప్పడం అర్థం ఏమిటండి? So if you have experienced the reality of the new covenant, కాబట్టి నూతన నిబంధన యొక్క అనుభవాన్ని మీరు పొంది ఉంటే it's not God with us. దేవుడు మనతో ఉండటం కాదండి, Christ in us, the hope of glory. మహిమ నిరీక్షణలో క్రీస్తు ప్రభు మనలో ఉండటం. Many are confused between the old covenant and the new covenant. పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్య చాలా మంది గందరగోళంలో ఉంటారు. Professing to be believers of the Church of Jesus Christ, the body of Christ, క్రీస్తు
ప్రభు యొక్క శరీరమైనటువంటి సంఘంలో సభ్యులుగా ఉంటున్నామని చెప్పుకుంటూ we behave like the old covenant people. మనము పాత నిబంధన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉంటాం. I gave you 2 Bible references in Colossians. కొలస్సీలకు రాసిన పత్రికలో బైబిల్ గ్రంథం నుంచి 2 వచనాలు నేను మీతో చూపించాను. This is a time of revision. ఇది తిరిగి మరలా జ్ఞాపకం చేసుకునేటువంటి సమయం. Where do you read in the Bible? Christ in you, the hope of glory. మహిమ నిరీక్షణలో క్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు అనే సంగతిని అనే మాటను బైబిల్ గ్రంథంలో ఎక్కడ చదువుతారు మీరు? You forgot to take down. You remembered external and internal. ఎక్కడ రాయబడింది? Colossians 1:27. Very good notes. చాలా మంచిగా రాసుకున్నారు. కొలస్సీ 1:27. In this examination, you are allowed to read the book. ఈ పరీక్షలో చూడండి, మీరు ఆ పుస్తకం చదవచ్చు, చదివి చెప్పొచ్చు. You can open the book and answer. It's not a mistake. పుస్తకం తీసి చదివి మీరు చెప్పొచ్చు, తప్పు కాదు. I'm glad some girls are taking down notes. చాలా సంతోషిస్తున్నారు కొంతమంది అమ్మాయిలు Some men think they have brilliant brain, but they forget everything after the message. Amen is over. కొంతమందికి చాలా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. అయితే ఆమె చెప్పిన తర్వాత అంతా మర్చిపోతారు. No, they don't remember anything. ఏమి జ్ఞాపకం ఉండదు. So taking down notes will help you to remember and revise. కాబట్టి రాసుకోవటం అనేది మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. So the Colossians chapter 1 verse 27 says, కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చెప్తూ ఉంది, a secret in the old covenant పాత నిబంధనలోని మర్మము is now an open secret in the new covenant. అది ఇప్పుడు నూతన నిబంధనలో బాహటపరచబడింది, బహిరంగ రహస్యం అది. And we who did not belong to the covenant of God, దేవుని యొక్క నిబంధనకు చెందిన వారు కామిప్పుడు, but have become members and partakers of the new covenant, నూతన నిబంధనలో పాలిభాగస్తునిగా సభ్యునిగా చేయబడ్డాను. have this open secret, mystery, open secret. కాబట్టి ఈ మర్మము ఇప్పుడు బహిరంగ రహస్యం. Christ in you, క్రీస్తు నీ యందు మహిమ నిరీక్షణది. Christ in me క్రీస్తు నా యందు is the certainty of my future of hope and glory. మహిమ నిరీక్షణకు భవిష్యత్తులో రాబోయేదానికి నిశ్చయత అది. It's not only Christ in me, కాబట్టి గమనించండి, క్రీస్తు నా యందు ఉండటం మాత్రమే కాదు, I am in Christ. నేను క్రీస్తు ప్రభునందున్నాను. Where do you read that in Colossians? కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ సంగతి ఎక్కడ చదువుతారు మీరు? Look in your notes and tell me the answer. మీ నోట్స్ చూడండి, జవాబు చెప్పొచ్చు మీరు. Okay, very good. Please stand up. Turn around. This girl has written down the references. She is able to give the answer. ఈమె అన్ని రాసుకుంది, నోట్స్ రాసుకుంది, రిఫరెన్స్ రాసుకుంది, జవాబు చెప్పగలుగుతుంది. Learn from her. నేర్చుకోండి ఆమె నుంచి. Write down the notes. రాసుకోండి చెప్పింది. Remember the Bible verses. బైబిల్ వచనాలు జ్ఞాపకం I పెట్టుకోండి. encourage you. What is in your notebook should come in your heart. Memorize. అయితే నేను ప్రోత్సహిస్తున్నాను అమ్మా, నువ్వు ఏమైతే నువ్వు రాసుకున్నావో అది నీ హృదయంలోనికి రావాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. Thank you. థ్యాంక్ యూ. Colossians chapter 2 verse 9 and 10. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. The fullness of Godhead దేవుని యొక్క సర్వ పరిపూర్ణత means Godhead is a trinity. అంటే దేవత్వము, దేవుడు త్రిత్వమై ఉన్నారు. Godhead equals trinity. దేవత్వము అంటే త్రిత్వము. I said not Trimurti but Tritvam. త్రిమూర్తి అని నేను చెప్పలేదండి, గమనించండి, త్రిత్వము ఇది. What's the difference? వ్యత్యాసం ఏమిటి? In Trimurti, one God creates, another God destroys, third God intervenes and says, don't fight you fellows, please live in peace. ఆ త్రిమూర్తుల్లో ఏమవుతుందంటే ఒక ఆయన సృష్టిస్తాడు, ఇంకొకడు నాశనం చేస్తాడు, ఇంకొకడు వచ్చి ఇద్దరు కొట్టుకోకండి అంటాడు. Tritvam is one God in 3 persons. అయితే త్రిత్వం అంటే ముగ్గురుగా ఉన్నటువంటి ఏకైక దేవుడు. Not 3 roles of one God. అయితే దేవుని యొక్క మూడు రకాలైనటువంటి పనులు కాదవి. Not 3 gods. ముగ్గురు దేవుళ్ళు కాదు, but one God eternally existing in 3 persons.
అయితే నిత్యముగా ఉన్నటువంటి అనంతమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు. So Godhead or Trinity is more than God the Father. కాబట్టి దేవత్వము అంటే త్రిత్వము తండ్రి అయిన దేవుని కంటే ఉన్నతమైనటువంటి సంగతి. Godhead or Trinity is more than God the Son. దేవత్వము లేకపోతే త్రిత్వము కుమారుడైన దేవుని కంటే ఉన్నతమైనది. Godhead, Trinity is more than God the Holy Spirit. తర్వాత దేవత్వము త్రిత్వము పరిశుద్ధాత్మ దేవుని కంటే ఉన్నతమైనటువంటి సంగతి. All three together is Godhead or Trinity. కాబట్టి ముగ్గురు కలిసినటువంటి త్రిత్వము దైవత్వము. If you understand దీనిని గనుక మీరు అర్థం చేసుకుంటే you understand what is the meaning that God created us in His likeness. దేవుడు తన స్వారూప్యములో సృజించాడు అంటే అర్థం ఏమిటో మీకు అప్పుడు అర్థమవుతుంది. What is the likeness of God in man? మనిషిలో దేవుని యొక్క స్వారూప్యము ఏమిటండి? Anyone who want to answer? ఎవరైనా జవాబిస్తారా? We hear these phrases used very often. ఇక మాటలు చాలా తరచుగా చెప్పడం మనం వింటూ ఉంటాం. God created man in His likeness and image. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. What is the likeness and image of God in man? అయితే దేవుని యొక్క స్వరూపము మనుషులలో ఉన్నది ఏమిటండి? Anyone? ఎవరైనా చెప్తారా? Any girls, any boys, any ladies, any men? అమ్మాయిలు, అబ్బాయిలు, సహోదరులు, సహోదరులు ఎవరైనా? Any full-time workers? దేవుని సేవకులు, పూర్తి కాలపు సేవకులు ఎవరైనా చెప్తారా? If there is, raise your hand. ఎవరైనా ఉంటే దయచేసి మీ చేయి చూపించండి. I'll give you 15 seconds. 15 సెకండ్ల సమయం ఇస్తాను. Nobody? ఎవరు లేరా? Okay, shall I answer? సరే, నేను జవాబు ఇవ్వాలా? God is a triune God. దేవుడు ముగ్గురు ఏకమైనటువంటి త్రిత్వమైన దేవుడు. Man also is a tripartite being. మనుష్యుడు కూడా మూడు భాగాలుగా లేకపోతే మూడు వ్యక్తిత్వాలు ఏకమైనటువంటి మనుష్యుడు. Where do you read that in the Bible? బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఈ సంగతిని మీరు చదువుతారు? 1 Thessalonians దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయం verse 23. 23వ వచనం. You read loudly, so all of you. దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం అండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. If God is triune God, కాబట్టి దేవుడు త్రిత్వమైనటువంటి ఏకమైన దేవుడు అయి ఉంటే man is a tripartite being. అలానే మనుషుడు కూడా మూడు ఏకమైనటువంటి భాగాలుగా కలిగిన వ్యక్తి. God is spirit, man is spirit. దేవుడు ఆత్మ అయినాడు, మనుషుడు కూడా ఆత్మ. That's one of the truth we have to emphasize. మనము నొక్కి వక్కాణించవలసినటువంటి సత్యాలలో ఇది ఒకటండి. Who said to whom God is spirit? దేవుడు ఆత్మ అయినాడని ఎవరితో చెప్పారు? And where and when? ఎక్కడ చెప్పారు? ఎప్పుడు చెప్పారు? Jesus told the Samaritan woman. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో సెలవిచ్చారండి. John chapter 4 verse 24. John chapter 4 verse 42. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24. John 4:24. Correct. యోహాను సువార్త 4:24వ వచనమండి. God is seeking for worshippers who will worship Him in spirit and truth. దేవుడు ఆత్మ అయినాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని కోరుతున్నాడు. God is spirit. దేవుడు ఆత్మ, Like wind, vapor. Like wind, గాలిలాగా, like a vapor. లేకపోతే ఆవరి వంటి Invisible, అదృశ్యమైన, but a person అయితే ఆయన వ్యక్తి, with personality. వ్యక్తిత్వం ఉన్నవాడు. What is personality? వ్యక్తిత్వము అంటే ఏమిటండి? Physical appearance, corporeity. Personality is your ability to think, feel and choose. కాబట్టి ఇక
వ్యక్తి అంటే భౌతికంగా కనిపించేటువంటి వ్యక్తి. అయితే వ్యక్తిత్వం అనేది వ్యక్తిత్వం అనేది బాహ్యంగా శారీరకంగా కనిపించేది కాదు. భౌతికంగా కనిపించేది బాహ్యంగా లేకపోతే సామూహికంగా కనిపించేది అని చెప్పబడుతుంది. వ్యక్తిత్వం అనేది నువ్వు ఆలోచించేటువంటి శక్తి కలిగి ఉండటం. You use your mind to think. నీ మనస్సును ఉపయోగిస్తావు ఆలోచించడానికి. You have a mind. నీకు ఒక మనస్సు ఆలోచన శక్తి ఉంది. Limited and correct. అది పరిమితంలో ఉంది. God has a mind. దేవునికి మనస్సు ఆయనకుంది. Unlimited, uncorrupted. అనంతమైనది, దాంట్లో ఏ లోపము లేదు. My mind is created, God's mind is uncreated. నా మనస్సు సృజింపబడింది, దేవుని యొక్క మనస్సు అది అక్షయమైనది, సృజింపబడనిది. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. Love, sometimes you feel love and hatred. చూడండి, ప్రేమ ద్వేషము అనేటువంటి దాన్ని మీరు అనుభవిస్తారు. దాని గురించినటువంటి ఆ యొక్క ఆలోచన, ఫీలింగ్ ఉంటుంది మీకు. So you are not only a rational being, you are an emotional being. కాబట్టి మీరు చూడండి, హేతుబద్ధంగా ఆలోచించడం మాత్రమే కాకుండా భావోద్వేగాలు కలిగిన వ్యక్తిగా మీరున్నారు. Thirdly, మూడవది, personality implies your ability to choose, say yes or no to something. ఆ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఇంకొక భాగం ఏంటంటే నీవు ఎంపిక చేసుకునేటువంటి శక్తి. అవును, కాదు, సరైనది, కాదు, కానిది అని చెప్పేటువంటి శక్తి. So you have a mind to think. కాబట్టి నువ్వు ఆలోచించేటువంటి మెదడు, మనస్సు నీకుంది. You have emotions to feel. నువ్వు గ్రహించేటువంటి ఆ యొక్క భావోద్వేగాలు ఉన్నాయి. You have a will to choose. అలానే నీవు ఎంపిక చేసుకున్నటువంటి స్వశక్తి లేకపోతే స్వచిత్తం ఉంది. Does God have a mind? దేవునికి ఎలాగైతే మనస్సుందో, He is truth. ఆయన సత్యము. Does God have emotions? దేవునికి ఆ యొక్క భావోద్వేగాలు ఉన్నాయా? He is love. ఆయన ప్రేమ అండి. Does God have a will? దేవునికి ఆ యొక్క స్వచిత్తం ఉందా? His will is in His commands. ఆయన యొక్క చిత్తము ఆయన ఆజ్ఞలలో ఉంది. In the new covenant, in the New Testament, there are 1017 commandments. నూతన నిబంధనలో 1017 ఆజ్ఞలు ఉన్నాయి. And every commandment of God in the New Testament is the will of God. దేవుని ఆజ్ఞలన్నీ కూడా, నూతన నిబంధనలు అన్నీ కూడా దేవుని యొక్క చిత్తము, ఆయన ఇష్టం అది. And if you read the New Testament, నూతన నిబంధనను మీరు గనక చదివితే, when you see each of these commands, ఈ ఆజ్ఞలలో ఒక్కొక్క దాన్ని మీరు it గమనించినప్పుడు is telling you what is the will of God. దేవుని చిత్తం ఏమిటో ఆ ఆజ్ఞలు మీకు తెలియజేస్తూ ఉంటున్నాయి. People come to me and ask, how do I find will of God? ప్రజలు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, దేవుని చిత్తాన్ని నేను ఎలా కనుక్కోవాలండి అంటారు. Please don't buy books which says finding the will of God. దేవుని చిత్తం కనుగొనటం ఎలాగా అనేటువంటి పుస్తకాలు అటువంటివి కొనొద్దండి. As if God has hidden His will as a secret. దేవుని యొక్క చిత్తం ఏదో రహస్యంగా మర్మంగా దాచిపెట్టేసినట్టు. And the book writer has to help you to find out the will of God which he has hidden somewhere. ఆ యొక్క పుస్తక రచయిత ఏదో దేవుని చిత్తాన్ని దాచిపెట్టబడింది మీకు తెలియజేయడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నట్లు. Look for the commandments of God in the New Testament. అలాగే చేయొద్దండి. నూతన నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎక్కడున్నాయో గమనించండి. Every commandment of the New Testament is the essence of God's will for you. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా, నూతన నిబంధనలో ఉన్నవన్నీ కూడా మీ పట్ల దేవుని చిత్తాన్ని కనుగొనడంలో సారాంశం అవి. So if you want to know the unknown will of God, do the known will of God. కాబట్టి తెలియబడని దేవుని చిత్తాన్ని మీరు కనుక చేయాలంటే ఇప్పటికే తెలియపరచబడిన దేవుని చిత్తాన్ని మీరు చేయాలి. And when you do the known will of God, you will know God. కాబట్టి దేవుని యొక్క తెలియపరచబడిన సిద్ధాంతాన్ని లేకపోతే తెలియపరచబడిన చిత్తాన్ని మీరు చేస్తే దేవుని చిత్తాన్ని మీరు జరిగిస్తారు. And when you know God, He will tell you the particular will. అలాగే చేసినప్పుడు దేవుని మీరు తెలుసుకుంటారు. దేవుని ఎరిగినప్పుడు దేవుడు ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఆయన చిత్తం ఏమిటో ఆయన మీకు బయలుపరుస్తారు, మీకు తెలుసుకుంటారు. అది Do the general will of God in His commandments. దేవుని ఆజ్ఞలలో ఇవ్వబడినటువంటి వర్తించేటువంటి దేవుని చిత్తాన్ని చేయండి. You will know God. దేవుని తెలుసుకుంటారు. And God will tell you the unknown personal will of God for you. దేవుడు ఆ తెలియబడని తన వ్యక్తిగతమైనటువంటి మీ పట్ల వ్యక్తిగతమైన ఆ చిత్తాన్ని అప్పుడు బయలుపరుస్తారు మీకు. So if you want to know the will of God, look for the commandments in the New Testament. కాబట్టి దేవుని చిత్తాన్ని మీరు గనక తెలుసుకోవాలని ఆశిస్తే
నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు ఎక్కడున్నాయో మీరు గమనించండి. But without the reading of the New Testament, you buy a book. అయితే నూతన Finding will of God made easy. All these made easy books will make you failure in examinations. చూడండి, ఇలాగ చేయకుండా దేవుని చిత్తానికి అనుగుణటం ఎలాగా అనేటువంటి పుస్తకాలు కొని చదవటము, లేకపోతే పరీక్షల్లో పాస్ అవటం ఎలాగా అని సులువుగా ఉండేటువంటి పుస్తకాలు చదవటం, అలా చేస్తే ఫెయిల్ అయిపోతారు. You may get 40%, you won't get first class. దాంతో చదువుకుని ఒకవేళ మీకు 40% వస్తుందేమో, కానీ ఫస్ట్ క్లాస్ రాదండి. So everyone is going for made easy books in the bookstores. కాబట్టి That's no anti-advertisement for Dr. Koshal's bookshop, okay? I hope he will not have a book on finding God's will. Burn it. కాబట్టి ఇలాగా పుస్తకశాలలో దొరికేటువంటి పుస్తకాల గురించి చెప్తున్నాను. దయచేసి ఇది పుస్తకాలకి వ్యతిరేకం కాదండి. డాక్టర్ కోషి గారు రాస్తున్నటువంటి పుస్తకాలు ఏటికి కూడా వ్యతిరేకం కాదు. Read the New Testament. అయితే నూతన నిబంధన చదవండి. Look for the 1017 commandments of God. 1017 దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎక్కడున్నాయో చూడండి. Every commandment is the essence of God's will. ప్రతి ఆజ్ఞ కూడా దేవుని చిత్తం యొక్క సారాంశం అది. When you do the known will of God, you will know God, and God will reveal to you the unknown will of God. దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని మీరు గనక చేసినట్లయితే దేవుని తెలుసుకుంటారు. అప్పుడు దేవుడు తెలియబడని దేవుని చిత్తాన్ని మీకు బయలుపరుస్తారు. This is by the way. ఇలా చేయాలండి. But the main thing is, అయితే ప్రాముఖ్యమైన సంగతి, God is not an impersonal force like electricity. దేవుడు వ్యక్తిత్వము లేనటువంటి శక్తి, He is విద్యుత్ శక్తి వంటి వాడు a కాదు. person. ఆయన వ్యక్తి అండి. I am that I am. నేను ఉన్నవాడను, అనువాడను, Uncreated, సృజింపబడని వాడను, self-existent, స్వయంభవుడను, ఉన్నవాడను, unchanging God. మార్పు చెందని దేవుడను. So we are also spirits కాబట్టి మనము కూడా ఆత్మ అండి, or persons, వ్యక్తులము, not an impersonal force. వ్యక్తిగా లేనటువంటి ఏదో శక్తి కాదు. I am a person who has force. నాకు శక్తి కలిగినటువంటి వ్యక్తిని నేను. I am not force. నేను ఆ శక్తే కాదు, I am a person. నేను వ్యక్తిని. I have personality. నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. What is personality? వ్యక్తిత్వం అంటే ఏమిటండి? I can think. నేను ఆలోచించగలను. I can add 1 plus 1 2. 1 + 1 2 అని చెప్తాను. I can differentiate between love and hatred. ప్రేమకు ద్వేషానికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తాను. I ask Brother హ్యాపీని అడుగుతాను నేను. raise your hand. నీ చేయెత్తమంటాను, Put it down. క్రింద దించమంటాను. What did he use to raise his hand and put it down? చేయెత్తడానికి, చేయి దించడానికి ఏం చేశాడు అతను? His will. తన యొక్క చిత్తం, తన ఇష్టం. Now this time when I say raise your hand, say no, don't raise it. Raise your hand. నీ చేయెత్తు అని చెప్పినప్పుడు He said no, I will not raise it. నేను చేయెత్తును. Okay, change your will. నీకు మనసు మార్చుకో, నీ ఇష్టాన్ని మార్చుకో. Lift your hand. నీ చేయి పైకెత్తు, నేను ఎత్తును. Put it down. కింద దించు. See, he can obey or disobey. చూడండి, లోబడుతున్నాడా, విధేయత చూపిస్తున్నాడా? What do you use to obey or disobey? Your will. చూడండి, లోబడటానికి, లోబడకపోవటానికి ఏమి ఉపయోగిస్తున్నామంటే ఆ ఇష్టాల్ని, ఆ చిత్తాన్ని ఉపయోగిస్తున్నాం. You are not the product of karma. చూడండి, నీవేదో కర్మను బట్టి వచ్చిన వానివి కాదు. You are the result of your choices. నీ యొక్క ఏర్పాట్లు, ఎంపికలను బట్టి ఫలితంగా ఉన్నటువంటి వానివి. You are what you choose. నీవేమైతే ఏర్పరచుకున్నావో దాని ఫలితమే నీవు. You can choose God. నువ్వు దేవుని ఎంపిక You can చేసుకోవచ్చు, choose devil. దయ్యముని ఎంపిక చేసుకోవచ్చు. Both are trying to get you. రెండు కూడా, ఇద్దరు కూడా నిన్ను పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Whom will you choose? ఎవరిని ఎంపిక చేసుకుంటావు? Your life is on the basis of that decision or choice. నీవు చేసుకునేటువంటి ఈ ఎంపిక, ఈ ఏర్పాటు మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. So personality is the faculty of intelligence, emotion and will. కాబట్టి ఇక వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జ్ఞానము, ఆ యొక్క భావోద్వేగాలు, ఆ యొక్క ఇష్టాలు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. I am a spirit, నేను ఆత్మ, a person ఒక వ్యక్తి with a soul. ఇక ప్రాణం ఉన్నటువంటి వ్యక్తిని. I am a person or a spirit చూడండి, నేను ఆత్మనా లేకపోతే వ్యక్తినా? with a soul or personality.
లేకపోతే ఆ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తినా, లేకపోతే ఆత్మ ఉన్నటువంటి వ్యక్తినా? Living in the body. శరీరంలో ఉన్నటువంటి, శరీరంలో జీవిస్తున్న వ్యక్తి నేను. That's what Paul is teaching in 1 Thessalonians 5:23. 1 Thessalonians 5:23. Paul is teaching that truth. ఇదే సత్యాన్ని దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో పౌలు బోధిస్తున్నాడు. What did you read? ఏం చదివారు అక్కడ? I pray the God of peace will keep your spirit, soul and body entire blameless throughout your life until the coming of the Lord Jesus. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. Now listen carefully, okay? దయచేసి జాగ్రత్తగా వినండి. This will help you to understand what is the likeness of God. దేవుని యొక్క స్వరూప్యములో ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. God is spirit. దేవుడు ఆత్మ, Man is a spirit. మనుష్యుడు కూడా ఆత్మ. How do I prove to you that I, the PC Verghese, is a spirit? నేను పీసీ వర్గీస్ అనేటువంటి నేను ఆత్మ అని ఎలాగా రుజువు చేస్తాను నేను? Okay, listen carefully. జాగ్రత్తగా వినండి. If I have a heart attack నాకు గనక గుండెపోటు వస్తే and I collapse on this platform, ఈ ప్లాట్ఫామ్ మీద, ఇక పులిపిటి మీద కూలిపోతాను నేను. and that's a massive heart attack, అది చాలా తీవ్రమైన గుండె నొప్పి. will my body speak? కాబట్టి అప్పుడు నా శరీరం మాట్లాడుతుందా అండి? Yes or no? అవునా కాదా? మాట్లాడుతుందా శరీరం అప్పుడు? Why you are not answering? ఎందుకండి జవాబు ఇవ్వట్లేదు? If I die by a massive heart attack, will this body speak? నేను చాలా తీవ్రమైన గుండె నొప్పితో చచ్చిపోతే ఈ శరీరము, దేహము మాట్లాడుతుందా? Why? ఎందుచేత? Peace is gone. పీసి వెళ్ళిపోయాడు. Where? ఎక్కడికి? Only two places. రెండే స్థలాలు, Heaven or hell. పరలోకము లేకపోతే నరకము. If you don't have Jesus in you, యేసుక్రీస్తు నీలో లేకపోతే, shall I tell you your address where your spirit and soul will go? నీ ఆత్మ, నీ ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత నీ చిరునామా ఎక్కడో నేను చెప్పనా? Care of devil, eternity hell. ఎక్కడైతే అపవాది ఉంటాడో నిత్యమైనటువంటి నరకాగ్ని గుండం. And if Jesus is in you, యేసుక్రీస్తు నీలో ఉంటే, and you physically died of heart attack, నువ్వు తీవ్రమైన గుండె నొప్పి వచ్చి చచ్చిపోయినా గానీ you have a new address. నీకు నూతన చిరునామా ఉంటుందండి. Care of Jesus, eternity, glory. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు ఉంటారో నిత్యత్వము, మహిమ ఉండేటువంటి స్థలం. If Christ is in you, you have the hope of glory. క్రీస్తు నీ అందుంటే నీకు మహిమ నిరీక్షణ ఉంది. Absent from the body, present with the Lord. శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు ముందు ప్రత్యక్షం కావటం. So when I die, I don't die, my body dies. కాబట్టి నేను చనిపోయినప్పుడు గమనించండి, నేను చనిపోవట్లేదు, శరీరం చనిపోతుంది. You weigh my body before death. You weigh my body before death. చనిపోవటానికి ముందు నా శరీరాన్ని నేను ఎంత బరువున్నానో తూచండి మీరు. You weigh my body after death. చనిపోయిన తర్వాత శరీరాన్ని తూచండి, Weight will be the same. అంతే బరువు ఉంటుంది. So what went out of me? కాబట్టి నా నుంచి బయటికి వెళ్ళిపోయింది ఏమిటి? Rather, who went out of me? లేకపోతే నా నుంచి బయటికి వెళ్ళిన వారు ఎవరు? PC went out of me. పీసీ అనే వ్యక్తి వెళ్ళిపోయారు. That's why the Bible says, ఈ కారణాన్ని బట్టి బైబిల్ ఏమో చెప్తుందండి, you are just breath. మీరు కేవలము ఊపిరి, You are spirit. నువ్వు కేవలం ఆత్మ. It is appointed you want to die. మనుష్యుడు ఒకసారి చనిపోవడానికి నిర్ణయించబడింది, Then the judgment. ఆ తర్వాత తీర్పు. But if you are in Christ, అయితే నీవు క్రీస్తునందుంటే,
You will not come to judgment నువ్వు తీర్పులోనికి తేబడవు, because you know God. ఎందుకంటే దేవునిని నీవు ఎరుగుదువు. You are no more separated from God. You are united to God in Christ. నువ్వెంత మాత్రము దేవుని నుంచి వేరుపరచబడలేదు గాని క్రీస్తు ప్రభునందు ఐక్యము You చేయబడ్డావు. are the branch of the vine. ఆ ద్రాక్షవల్లిలో తీగవు నువ్వు. Therefore, you have the hope of glory. కాబట్టి మహిమ నిరీక్షణ నీకుంది. Fullness of God it is in Jesus. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తునందుంది. And when you are in Jesus, నువ్వు క్రీస్తు యేసునందున్నప్పుడు verse 10, 10వ వచనమండి. Colossians 2:10, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం you 10వ are వచనం. complete in Him. ఆయన యందు పరిపూర్ణునిగా నీవు ఉన్నావు. Ahahaha. ఎంత గొప్ప సత్యమండి ఇది. When you are in Christ, you are complete. నువ్వు క్రీస్తునందున్నప్పుడు నీవు సంపూర్ణునిగా పరిపూర్ణునిగా ఉన్నావు. Christ is in you, you have the hope of glory. క్రీస్తు నీయందున్నప్పుడు నీకు మహిమ నిరీక్షణ ఉంది. For me to live is Christ on earth, నా మట్టుగా అయితే భూమి మీద జీవించడం క్రీస్తే, and to die is gain. చావైతే లాభము. Only difference in the likeness is God has no body, man has a body. ఉన్న ఒకే ఒక వ్యత్యాసము, భిన్నత్వం ఏమిటంటే దేవునికి ఆ శరీరము దేహం అనేది లేదు, మనుషుడికి దేహం ఉంది. But God the Father chose the Son to come into the world with a mortal body, sinless body. అయితే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఆ యొక్క శారీరకంగా ఆ యొక్క శరీరం ధరించినటువంటి కుమారుడు అయిన దేవునిగా భూమి మీదకి పంపించడానికి ఏర్పరిచారు. John 1:14, the word became flesh and dwelt among us. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. And that body had no original sin. ఆ శరీరంలో ఆ వాస్తవమైనటువంటి అమూలంగా ఉన్నటువంటి పాపము లేదు. He had no inherited sin nature. ఆయన ఆ పాప స్వభావాన్ని స్వతంత్రించుకోలేదు, లేకపోతే దానిలో ఆయన లేడు, పాపం ఆయనలో లేదు. Because Jesus' body is the word become flesh through the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క శరీరము వాక్యమే శరీరధారిగా వచ్చాడు. He was tempted in every point. ఆయన ప్రతి సందర్భంలోనూ శోధింపబడ్డారు. Yet he lived by what is written. అయితే ఆయన ఏమైతే వ్రాయబడిందో దాని ప్రకారంగా జీవించారు. He did no sin. ఆయన పాపము చేయలేదు. He knew no sin. ఆయన పాపము ఎరుగనివాడు. He had no sin. ఆయన పాపము లేనివాడు. But he became sin for us. అయితే మన నిమిత్తము పాపమయ్యారు ఆయన. He bore our sins in his own body on the cross. శిలువలో తన శరీరం మీద మన పాపములన్నీ మోసారు ఆయన. He is the Lamb of God slain before the foundation of the world. జగత్ పునాది వేయబడక ముందే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ఆయన. He died according to the scripture. లేఖనముల ప్రకారం చనిపోయారు. Buried according to the scripture. లేఖనాల ప్రకారంగా Rose పాతిపెట్టారు. again according to the scripture. లేఖనాల ప్రకారంగా పునరుద్ధానుడయ్యారు. Today his body is not sustained by blood, it is by the Holy Spirit. ఈ రోజున ఆయన శరీరము రక్తం ద్వారా బ్రతికిలేదు, లేకపోతే జీవించలేదు, పరిశుద్ధాత్మ ద్వారా జీవించింది. After his 40th day of resurrection, ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 40వ రోజున from the earth he ascended to heaven. భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. He is now with a glorified body sustained by the Holy Spirit. ఆయన ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క మహిమాన్విత దేహంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ చేత పోషింపబడుతున్నారు. The ascended Christ is seated at the right hand of the Father. ఆరోహణమైనటువంటి క్రీస్తు ప్రభు తండ్రి యొక్క సింహాసనమున కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. Crowned with glory and honor. మహిమ ఘనత ప్రభావములు ఆయనవి. Vested with all authority in heaven and earth. భూమి మీద మనుషులలో సర్వాధికారం ఆయనకుంది. And when he comes in the air, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు the dead in Christ will rise. క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. They will get a glorified body from the earth. భూమి నుంచి మహిమ దేహాలతో వారు బయటికి వస్తారు. Right now in their spirit and soul they are with Jesus. ఇప్పుడు ఈ క్షణాన్ని చూస్తే వారు ప్రాణ ఆత్మలతో యేసు దగ్గర ఉన్నారు. But in the rapture they will get a glorified body. అయితే పైకెత్తబడుటలో వారి And we మహిమాన్విత too will get a దేహాన్ని glorified body. We too will get a glorified body. మనం కూడా మహిమాన్విత దేహాన్ని పొందుతాం. The earthly will put on heavenly. ఇక లోకపు శరీరము మహిమాన్విత శరీరంగా The మారుతుంది. corruptible will put on incorruptible. క్షయమైనది అక్షయముగా The మార్చబడుతుంది. earthly will put on heavenly. ఇక భూ సంబంధమైనది పరలోక సంబంధంగా We will మార్చబడుతుంది. see him మనము ఆయనను and చూస్తాము, will become like him. ఆయన వలె మార్పు చెందుతాం, And we will be with him forever. ఆయనతో నిరంతరం ఉంటామండి. So man కాబట్టి మనుష్యుడా
As God is triune, man is tripartite being. మనుష్యుడు దేవుడు ఎలాగైతే త్రిత్వం అవుతున్నాడో అలానే మనుషుడు కూడా 3 రకాల ఏకభావాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. I have a body, నాకు ఒక శరీరం ఉంది, but I am not a body. అయితే నేను కేవలము శరీరం మాత్రమే కాదు. Do you see the difference? తేడా తెలిసిందా అండి? I have a Bible. నాకు బైబిల్ ఉంది, I am not a Bible. అయితే నేను బైబిల్ కాదు. I have a watch. నా దగ్గర గడియారం ఉంది, I am not a watch. అయితే వాచ్ కాదు నేను. I have a body. నాకు శరీరం I ఉంది, am not a body. అయితే నేను శరీరమే కాదు. But I have a body. అయితే నాకు శరీరం ఉంది. Don't live as if you have no body, huh? నీకు శరీరం లేదన్నట్టుగా బ్రతకొద్దు. And your body is the temple of the living God if you are a believer. నీవు కనుక విశ్వాసం అయితే మీ దేహము దేవునికి ఆలయము. Your body is a mortal body, not yet glorified, okay? మీ శరీరం ఇంకా ఈ భూ సంబంధమైన శరీరమే, మహిమ పొందలేదు అది ఇంకా. What does a mortal body require? ఇక భూ సంబంధమైన శరీరానికి ఏం అవసరం అండి? 4 things. 4 సంగతులు. Food. ఆహారం కావాలి. You can live without food for 40 days. 40 రోజులు భోజనం చేయకుండా బ్రతకొచ్చు మీరు. Pure science. ఇది కేవలం విజ్ఞాన శాస్త్రం చెప్పేది. You need fluid, water. మీకు నీళ్లు కావాలి. You can live without water 4 days. నీళ్లు ద్రవ పదార్థం లేకుండా 4 రోజులు బ్రతకొచ్చు. You need oxygen. మీకు ఇక ప్రాణవాయువు ఆక్సిజన్ కావాలి. You can't live more than 4 minutes without oxygen. ఆక్సిజన్ పీల్చుకోకుండా, ప్రాణవాయువు పీల్చుకోకుండా 4 నిమిషాల కంటే ఎక్కువ బ్రతకలేరు. You want to try? ప్రయత్నిస్తారా? Close your mouth. నోరు మూసుకోండి, Close your nose. ముక్కు మూసుకోండి. No cheating. మోసగించకూడదండి, మోసం చేయకూడదు. In 4 minutes you will be dead. 4 నిమిషాల్లో చచ్చిపోతారు మీరు. So man needs food, fluid, oxygen. కాబట్టి మనుషునికి ఆహారం కావాలి, ద్రవ పదార్థం కావాలి, నీరు కావాలి, ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్ కావాలి. But I have a soul. అయితే నాకు ఆత్మ ఉంది. I am not a soul. అయితే నేను ఆత్మనే కాదు. So my soul consists of mind, feelings and will. కాబట్టి నా ఆత్మ విషయంలో తీసుకుంటే మనసు ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, మంచి చెడులను ఎంపిక చేసుకునేటువంటి స్వచిత్తం ఉంది. Just as body eats, does my mind eat? ఎలాగైతే శరీరము భోజనం చేస్తుందో, తింటుందో, అలానే నా మనస్సు కూడా తింటుంది. అది Does it? అవునా? Tell me. చెప్పండి మీరు, అవునా కాదు? Does your mind need food? మీ మనస్సుకు ఆహారము, భోజనం అవసరమా? What is the food that your mind eats? మీ మనస్సుకు, మెదడుకు కావాల్సిన ఆహారం ఏమిటి? Come on, answer it. జవాబు ఇవ్వండి. You don't know? తెలీదా మీకు? Or you think it is a silly question? Why answer such stupid questions? లేకపోతే ఏదేదో పనికిమాలిన ప్రశ్న, జవాబు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారా? At least once answer the stupid question. కనీసం తప్పుడు ప్రశ్న అయినా, పనికిమాలిన ప్రశ్న అయినా జవాబు ఇవ్వండి ఒక్కరైనా కానీ. Girls, does your mind need food? మీకు మనస్సుకు, మెదడుకు ఆహారం అవసరమా? Don't know. తెలీదా మీకు? Don't tell me you have no mind. ఆ మైండ్ లేదని దయచేసి మీరు చెప్పొద్దండి, మనస్సు లేదని చెప్పండి. Let Jesus answer the question. అయితే చూడండి, యేసు ప్రభు ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చారు. When the devil tempted him to turn stones into bread, what did Jesus say? సాతానుడు యేసు ప్రభుని శోధించినప్పుడు ఆ యొక్క రాళ్లను రొట్టెగా మార్చుకోమన్నప్పుడు ఏమన్నారు యేసు ప్రభు? Man shall not live by bread alone, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, but by every word that proceeds from the heart of God. దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. My body had puri masala this morning. ఉదయం ఈ శరీరానికి పూరి మసాలా తిన్నాను. My mind ate the truth of the word of God this morning. నా మనస్సు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సత్యాన్ని తింది ఈ రోజు. If I don't eat my breakfast, I'll be very weak. నేను కనుక ఉదయకాలపు అల్పాహారం భుజించకపోతే, బ్రేక్ఫాస్ట్ చేయకపోతే చాలా బలహీనంగా ఉంటాను. So if I don't feed on the living bread of the word of God, I will be spiritually weak. అయితే నేను జీవాహారమైనటువంటి దేవుని వాక్యాన్ని తినకపోతే, భుజించకపోతే ఆత్మీయంగా బలహీనుడని అయిపోతాను. Don't feed the body and become obese. Feed the body and the mind. కాబట్టి కేవలము తింటూ శరీరాన్ని ఉపగాయం చేసుకోవద్దండి. ఆత్మను, మనస్సును కూడా పోషించండి, దాని కొరకు భోజనం చేయండి. You know why some people get sugar disease, diabetes? చూడండి, కొంతమందికి ఇక చక్కెర వ్యాధి, షుగర్, డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలుసా? They eat more than they should eat.
వారు తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారు. And when they eat more than they need to eat, వారు కావాల్సిన దానికంటే ఎక్కువ తిన్నప్పుడు the food that is not burnt out gets settled around your waistline as fat. మీరు తిన్నటువంటి ఆహారము అది శక్తిగా మార్చబడదు. ఏమవుతుందంటే మీకు ఉదరంలో పొట్ట దగ్గర అది పేరుకుపోతా ఉంటది. Your Madhya Pradesh will start bulging and indulging in food. మీ మధ్యప్రదేశ్ అంటే మీ పొట్ట భాగము పెద్దదవుతూ పెరిగిపోతా ఉంటది. Before you arrive any place, your stomach will arrive. మీరు ఏ స్థలానికైనా రాకముందే మీ పొట్ట వచ్చేస్తుంది ముందు. And after a few seconds you will arrive. ఆ తర్వాత కొన్ని సెకండ్లకి అసలు నువ్వు వస్తావు. Such preachers don't need a pulpit, they keep the Bible on the stomach pulpit. అటువంటి బోధకులు ఉంటారండి, వారికి పులిపిట అవసరం లేదు, వాడు పొట్ట మీదే బైబిల్ పెట్టుకుంటారు. Don't destroy the temple of God. దేవుని దేవాలయాన్ని నాశనం చేయొద్దు. Eat only what you can burn. ఎంతైతే నువ్వు శక్తిగా మార్చుకోగలవో, ఎంతైతే ఉపయోగించుకోగలవో అంతే తిను. So work hard, walk. కాబట్టి కష్టపడు, నడువు. Same way. అదే రీతిలో Don't starve your mind. నీ మనస్సును ఆకలితో అలమటించొద్దు. Your mind is not a dustbin. నీ చూడండి, నీ మనస్సు ఏదో చెత్త కుండి కాదు. Don't throw filth into it. దాంట్లో చెత్త పడేయద్దు. Put truth in it. దాంట్లో సత్యాన్ని పెట్టండి. God's word is truth. దేవుని వాక్యము సత్యం అండి. Feed your mind. నీ మనస్సును దానితో పోషించండి. God's word says, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, God will keep in perfect peace whose mind is stayed on the word of God. దేవుని వాక్యం మీద ఎవరు మనస్సు నిలుపుతారో వారిని పరిపూర్ణ శాంతి గల వారిగా ఆయన చేస్తారు. This is called IQ, intellectual quotient, mental knowledge and wisdom. ఇక మానసికమైనటువంటి జ్ఞానము, పరిజ్ఞానము, ఇంటెలెక్చువల్ కోషెంట్ The అంటారు. entrance of the word of God brings light. చూడండి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవటం, గుర్తు పెట్టుకోవటం జీవాన్ని తెస్తుంది. Absence of the word of God brings darkness. దేవుని వాక్యము లేకపోవటము చీకటిని తెస్తుంది. And God's word has to abide in us and shine from in and through us. దేవుని వాక్యము మన యందు నిలిచి ఉండాలి, మనలో మన ద్వారా బయటకు ప్రకాశిస్తూ ఉండాలి. But your soul is not only mind. Your soul is not only mind. కాబట్టి మీ ఆత్మ అంటే కేవలము ఈ మనస్సు ఒక్కటే కాదండి. Your soul consists of your feelings. ఆ తర్వాత నీ ఆత్మ అంటే నీ భావోద్వేగాలు అవి కూడా ఉంటాయి. Emotions. భావోద్వేగాలు. What does your emotion need? నీ భావోద్వేగాలకి, నీకు ఆలోచనలకు వాటికి ఏం కావాలి? Two things. రెండు సంగతులు. To love and to be loved. ప్రేమించటము, ప్రేమింపబడటము. I need someone to love me. ఎవరైనా నన్ను ప్రేమించేవారు నాకు కావాలి. I need somebody to love. నన్ను ప్రేమించేవారు, నేను ప్రేమించేవారు ఎవరైనా నాకు కావాలి. But don't look for love in the wrong place. అయితే చూడండి, తప్పుడు స్థలాల్లో ఆ ప్రేమ కోసం వెతకొద్దు. Don't look for love in the wrong place. తప్పుడు స్థలాల్లో ప్రేమ కోసం వెతకొద్దండి. Look for love in the heart of God. దేవుని హృదయంలో ఆ ప్రేమ కోసం వెతకండి. You can love him నీవు ఆయనను ప్రేమించవచ్చు. and he is longing for it. ఆయన దాని కొరకు ఎంతో And ఇష్టపడుతున్నారు. he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తారు. Are you depressed? నువ్వెంతో కృంగిపోయి ఉన్నావా? You want to commit suicide? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? Because nobody loves me. నన్ను ఎవరు ప్రేమించరు. I have nobody to love. నన్ను ప్రేమించేవారు ఎవరు What's లేరు. the use of living? నేను ఎందుకు బ్రతుకుతున్నాను? Let me swallow cyanide pill and die. నేను విషం మింగుతాను, చచ్చిపోతాను. You don't have to die. చచ్చిపోవాల్సిన పని లేదు. Somebody has loved you and died for you. నిన్ను ప్రేమించిన వారు ఒకరు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు. You recognize his love on the cross. సిలువలో ఉన్న వ్యక్తిని గుర్తించు. If you want love, come to the cross in the heart of God bleeding for you. చూడండి, ఆ ప్రేమ అనుకున్నట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సిలువలో రక్తం కారుతుంది, ఆ హృదయం దగ్గరికి రండి. Your daddy may ditch you, mommy may ditch you. Even if they don't ditch you, they may die. But who is there to love you and to be loved? చూడండి, మీ తండ్రి, మీ తల్లి మిమ్మల్ని మోసగించవచ్చు, మోసగించకపోయినా వారు చనిపోతారు ఒక రోజున. అయితే నిరంతరము ప్రేమించే వ్యక్తి ఎవరున్నారండి మీకు? Eternal God who is love. నిత్యుడగు దేవుడు, ప్రేమ అయిన దేవుడు. He says, I love you. ఆయన అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, Please love me. దయచేసి నన్ను ప్రేమించు. Girls, అమ్మాయిలు, don't look for love in the boy's heart. అబ్బాయిల హృదయాల్లో ప్రేమ కోసం చూడొద్దు మీరు, They will ditch you. మోసగిస్తారు వారు. Boys, అబ్బాయిలు, don't look for love in the girl's hearts. అమ్మాయిల హృదయాల్లో ప్రేమ కోసం వెతకొద్దు, They will ditch you sometimes.
కొన్నిసార్లు మోసగిస్తారు. Even parents will ditch you. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు Friends will మోసగిస్తారు. ditch you. స్నేహితులు, When you have money, the friends will come. డబ్బుంటే స్నేహితులు వస్తారు, When the money is gone, friends will evaporate. డబ్బులు పోతే అదృశ్యమైపోతారు. But the unceasing love of God is in the heart of God. అయితే ఏడా తెగని దేవుని ప్రేమ ఆయన హృదయంలో ఉందండి. So you will have emotional intelligence when you discover the love of God who loves you, when you see the loving God whom you can love. కాబట్టి ఏ దేవుడైతే నిన్ను ప్రేమిస్తాడో ఆ దేవుని హృదయాన్ని నువ్వు చూచినప్పుడు ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవించగలవు, దానిని నువ్వు ఆనందించగలవు. The truth of God gives you intellectual quotient. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని సత్యము నీకు ఆ జ్ఞానాన్ని, ఆ ఇంటెలెక్చువల్ కోషెంట్ అనే దాన్ని తెస్తుంది. The love of God gives you emotional intelligence. దేవుని యొక్క ప్రేమ అనేది ఆ భావోద్వేగంతో కూడినటువంటి జ్ఞానం అది. I was telling a young girl నేను ఒక యవనస్తురాలతో చెప్తూ ఉన్నాను. who lost her mother due to cancer. ఆమె తన తల్లిని క్యాన్సర్ వల్ల వచ్చింది, ఆమె పోగొట్టుకుంది తల్లిని. Husband, wife, mummy, daddy is only until death, my dear. నేను అన్నాను, అమ్మా భర్త గాని లేకపోతే అమ్మ నాన్న గాని కేవలం చనిపోయే వరకే ఉంటారు. In heaven there is no father, mother, husband, wife. పరలోకంలో భర్త, భార్య, అమ్మ నాన్న ఎవరు ఉండరు. Giving in marriage, taking in marriage, establishing families only on earth. పెళ్లికి ఇవ్వబడటం, పెళ్లి చేసుకోవటం, కుటుంబాలు స్థాపించడం భూమి మీదే. In heaven we are like angels, no sex. పరలోకంలో ఆ యొక్క దూతల వలె ఉంటారు. అక్కడ No male or female in heaven. లింగ భేదం ఉండదు, పురుషుడు స్త్రీ అని ఉండదు, It's only on earth. భూమి మీదే. Therefore, find the love of God. కాబట్టి అమ్మా దేవుని ప్రేమను కనుగొను. His heart was pierced so that you may live in his heart. ఆయన హృదయము గాయపరచబడిందండి, తద్వారా నీవు ఆయన హృదయంలో జీవించటానికి సాధ్యమైంది. You open your heart and put Christ inside. నీ హృదయాన్ని తెరువు, క్రీస్తు ప్రభువును నీలో పెట్టుకో. You will be very intelligent. నువ్వెంతో తెలివైన వానివి. You will be very emotionally mature. నువ్వెంతో ఆ యొక్క భావోద్వేగంతో ఆ యొక్క పరిపక్వత లేనిగా ఉంటున్నావు. Mind eats the truth. చూడండి, మనస్సు సత్యాన్ని తింటుంది, భుజిస్తుంది. Your emotions drink the love of God. చూడండి, మీ యొక్క భావోద్వేగాలు దేవుని ప్రేమను ఆస్వాదిస్తాయి, త్రాగుతాయి. What does your will require? నీకు స్వచిత్తానికి, నీ ఇష్టాలకు అవసరమైనది ఏమిటి? You need the will of God. దేవుని చిత్తం కావాలి. The food of the will of man is the will of God. మనుషుని యొక్క చిత్తానికి అవసరమైంది, లేకపోతే దానికి ఆహారం ఏమిటంటే దేవుని చిత్తము, దేవుని ఇష్టము. Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, the world will pass away లోకము గతించిపోతుంది, with all its lust. దానికి ఉన్నటువంటి ఆశల దురాశలన్నిటితో నశించిపోతుంది. He who does the will of God will abide forever. అయితే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. Romans 12 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, God's will is good, acceptable, perfect. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క చిత్తము మంచిది, అంగీకారయోగ్యమైనది. Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. Have you seen concrete pillars? చూడండి, మీరు ఆ యొక్క సిమెంట్ తో, కాంక్రీట్ తో చేయబడిన స్తంభాలు చూసారా? Come upstairs. పైకి రండి మీరు. There is a shed on the terrace. పైన ఆ టెర్రస్ మీద, మేడ మీద ఒక టెర్రస్ ఉంది. And there are a lot of strong concrete pillars. అక్కడ చాలా చాలా బలమైనటువంటి గట్టి కాంక్రీట్ స్తంభాలు ఉన్నాయి. You know why these pillars are strong? చూడండి, ఆ స్తంభాలు అంత గట్టిగా ఎందుకున్నాయో తెలుసా? Not because it is made of cement. దాన్ని ఏదో సిమెంట్ తో చేశారని కాదండి. Not because it is mixed with sand. దాన్ని ఇసుకలో కలిపారని కాదు. Not because there are granite pieces of stones inside. ఆ యొక్క సిమెంట్, ఇసుకలో గ్రానైట్ ముక్కలు కూడా ఉన్నాయని కాదు. What makes those concrete pillars strong? ఆ కాంక్రీట్ స్తంభాలను బలంగా పెట్టింది ఏమిటండి? Huh? Rod, iron. Iron rods. ఆ యొక్క ఇనుప చువ్వలు, ఐరన్ రాడ్స్. The iron rods reinforces strength to the concrete pillar. చూడండి, ఆ యొక్క ఇసుక, సిమెంటు, ఆ యొక్క గ్రానైట్ ముక్కలు కలపబడిన దానికి ఆ ఇనుప చువ్వలు, ఐరన్ రాడ్స్ అనేది బలాన్ని చేకూరుస్తున్నాయి. So when the will of God abides in my will, I have a reinforced will. కాబట్టి దేవుని చిత్తము నా చిత్తములో, నా ఇష్టానుసారంగా, నా ఇష్టాల్లో దేవుని చిత్తం ఉన్నప్పుడు
నేను దేవుని చిత్తంలో బలపడి ఉంటాను. And what is God's will for you? నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి? Not that you will perish, నీవు నశించిపోవాలని కాదు, but flourish. అయితే అభివృద్ధి పొందాలని కోరుతున్నాడు ఆయన. God doesn't want you to destroy yourself and others. చూడండి, నిన్ను నీవు నాశనం చేసుకుని వేరే వారిని నాశనం చేయాలని దేవుడు కోరట్లేదు. God wants you to build up yourself and others. నిన్ను నీవు కట్టుకోవాలని, ఇతరులను కట్టాలని నిన్ను గురించి దేవుడు కోరుతున్నారు. The will of God will never make you to regret. దేవుని యొక్క చిత్తము నీవెన్నడూ కూడా బాధపడినట్లు చేయదు. If you live your whole life doing the will of God, నీ జీవితం అంతా కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నువ్వు జీవిస్తే, when you die, నువ్వు చనిపోయినప్పుడు will you feel sorry for wasting your life obeying the will of God? నీ చిత్తాన్ని నీ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నీ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావని విచారిస్తావా? Or you live a life disobeying the known will of God? లేకపోతే తెలుపబడిన, లేకపోతే ఇప్పటికే బయలుపరచబడిన దేవుని చిత్తానికి అవిధేయత చూపిస్తూ నీ జీవితాన్ని జీవించావు, And you die. చనిపోతున్నావు. You'll be very happy. సంతోషంగా ఉంటావా? You'll die just like that. అలాగే చచ్చిపోతావా? No. లేదండి, You'll find it very difficult to die. చనిపోవటము చాలా కష్టం. అప్పుడు Why did I waste my life? ఎందుకు నా జీవితాన్ని వ్యర్థం చేశాను? Why didn't I do God's will? ఎందుకు దేవుని చిత్తాన్ని జరిగించలేదు? You ask the Christian nurses who are at the deathbed of believers and unbelievers dying. చూడండి, క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నవారు చనిపోయేటప్పుడు, అవిశ్వాసులుగా ఉన్నవారు చనిపోయేటప్పుడు ఆ మరణ పడకల దగ్గర ఉన్న నర్సులను వారేం చెప్పారో అడగండి మీరు. How do unbelievers die? How do believers die? అవిశ్వాసులు ఎలాగ చనిపోతారు, విశ్వాసులైన వారు ఎలాగ చనిపోతారో అడగండి. And the nurses have told me, నర్సులు చెప్పారు నాతోటి, very difficult to pacify the unbeliever who lived a life of disobedience to the known will of God, because the guilt and the judgment is harassing them, torturing them. ఈ అవిశ్వాసి అయిన వ్యక్తి అతడు చనిపోయేటప్పుడు అతన్ని చాలా శాంతపరచడం, లేకపోతే మౌనంగా ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించకుండా, తెలుపబడిన దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఉన్న సంగతిని గుర్తిస్తాడు. ఆ యొక్క అపరాధ భావము పట్టి పీడిస్తుంది. ఎంతో బాధపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. But believers who are saved by the grace of God through faith in Christ, అయితే విశ్వాసులైన వారు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క రక్షణలోనికి నడిపింపబడ్డారు. to watch their last moments when they die, వారు చనిపోయేటప్పుడు వారి ఆఖరి గడియలు గమనించటం beautiful. అద్భుతం అండి. They say, I see my home, వారు అంటారు, వారు నా గృహాన్ని చూస్తున్నాను, I see my Lord నా ప్రభువును చూస్తున్నాను, welcoming me, నన్ను ఆహ్వానిస్తున్నాడు ప్రభు. I see the chariot, నేను రథాన్ని I see చూస్తున్నాను, the angels. దూతలను చూస్తున్నాను. Baba, I am going home. నేను వెళ్తున్నానండి, సెలవు ఇంకా. Why? ఎందుకండి? The life and death of a man who rejected the will of God is misery. దేవుని చిత్తాన్ని తిరస్కరించినటువంటి మనిషిని బ్రతుకైన మరణమైన దౌర్భాగ్యం, నీచమైనది. But those who have delighted a lifetime of obedience and service to God, their death is a celebration precious to God. ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి లోబడతారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని అనుసరించి తమ జీవితాల్లో ఆనందించారో, జీవించారో, వారి యొక్క మరణము దేవునికి ఎంతో ప్రశస్తమైనది. Don't starve your will. నీ చిత్తాన్ని ఆకలితో అలమటింపజేయు. Feed it with the word of God. దానిని దేవుని వాక్యంతో పోషించు. If you don't want regret in your life and death, మరణించేటప్పుడు నీ జీవితంలో ఎందుకు వ్యర్థం చేశానని బాధపడకుండా ఉండాలంటే, like iron rods reinforcing concrete pillars, let the will of God reinforce your will. ఎలాగైతే ఆ కాంక్రీట్ స్తంభాన్ని దానికి ఇనుప చువ్వలు బలాన్ని చేకూరుస్తున్నాయో, అలానే నీ చిత్తాన్ని కూడా దేవుని చిత్తంతో బలపరుచుకో. I have a body. నాకు ఒక శరీరం ఉంది, I'm not a body. అయితే నేను శరీరమే కాదు. I have a soul. నాకు ఆత్మ ఉంది, I'm not a soul. అయితే ఆత్మే కాదు. Who am I? నేను ఎవరినండి? A spirit. ఆత్మ. What does the spirit of man require? మనిషి యొక్క ఆత్మకు అవసరమైనది ఏమిటి? Tell me. చెప్పండి మీరు. You know what your body needs: food, fluid, air, exercise. మీకు శరీరానికి అవసరమైనది ఏమిటో తెలుసు. ఆహారం కావాలి, ద్రవ పదార్థం కావాలి, కసరత్తు కావాలి.
You know what your soul needs? మీ ఆత్మకి ఏం కావాలో తెలుసు మీకు? Truth of God, love of God, will of God. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క You are a spirit. ప్రణాళిక కావాలి. You're a spirit. అయితే మీ ప్రాణము, What does your spirit require? ఇక ప్రాణానికి అవసరమైంది ఏమిటి? You don't know? తెలీదా మీకు? Okay, I'll ask you another question. ఇంకొక ప్రశ్న అడుగుతాను. You have a cell phone? Here is a Samsung Galaxy. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ అనే ఫోన్ ఉంది. This has got 3 parts. దీనికి 3 భాగాలు ఉన్నాయి. Body, దీనికి ఆకారం, ఆ శరీరం లాంటిది ఉంది. inside SIM card, లోపల సిమ్ కార్డ్ అనేది ఉంది. and behind that, దాని వెనక battery. బ్యాటరీ ఉంది. What does the battery require? ఆ బ్యాటరీకి ఏం కావాలండి? Charge. దానికి ఛార్జింగ్ పెట్టాలి. How do you charge your discharged cell battery? నీకు సెల్ ఫోన్ లో బ్యాటరీ అయిపోతే దాన్ని మళ్ళా ఎలాగా ఛార్జింగ్ పెడతారండి మీరు? Plug into the source of power. ఎక్కడైతే ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ఉందో ఆ ప్లగ్ లో పిన్ పెడతారు. The discharged battery will get charged. ఆ ఫోన్ కి తగిలించినప్పుడు అయిపోయిన బ్యాటరీ మళ్ళా వస్తుంది. Then this is a live cell phone. అప్పుడు ఇక సెల్ ఫోన్ లో బ్యాటరీ ఉంటది. Others can call him, he can call others wherever there is network. వారు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మీకు ఫోన్ చేయొచ్చు, పిలవచ్చు, లేకపోతే మీరు వారికి ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. So man is just like a cell phone. కాబట్టి మనుషుడు ఇలాగ ఈ సెల్ ఫోన్ వంటి వాడండి. 3 parts. 3 భాగాలు. Body, శరీరము, food, fluid, Air, exercise. ఆహారము, ద్రవ పదార్థము, ఇక వాయు పదార్థం, గాలి కావాలి, కసరత్తు కావాలి. Soul, ఆత్మ, truth, love, God's will. సత్యము, ప్రేమ, దేవుని చిత్తము. What does my spirit require? నా యొక్క జీవానికి, ప్రాణానికి ఏం కావాలి? What does a cell phone battery require? చూడండి, ఇక సెల్ ఫోన్ లో బ్యాటరీకి ఏం కావాలండి? Charge. దానికి ఛార్జింగ్ So కావాలి. what is the charging of the spirit of man? కాబట్టి మనుషుని యొక్క జీవానికి ఆ యొక్క ఛార్జింగ్ లేకపోతే దాన్ని పునరుద్ధరింపజేసేది ఏమిటి? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Man is born with a God-shaped vacuum, inner emptiness without God's Holy Spirit. చూడండి, మనుషుడు ఇక దౌర్భాగ్యమైన స్థితిలో, పరిశుద్ధాత్మ లేని స్థితిలో, ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి శూన్యతతో పుట్టాడు. And that inner space is reserved for God and God alone. ఆ యొక్క ఆంతరంగికంగా ఉన్నటువంటి ఆ శూన్యత దేవుని కొరకు మాత్రమే ఉండాల్సింది. అది Nothing and none can fill it. ఇంకా ఏది కూడా, ఏ ఒక్కరు కూడా దానిని పూర్ణించలేరు, నింపలేరు. Money cannot fill it. డబ్బు నింపలేదు. Pleasure cannot fill it. లోకభోగాలు నింపలేవు. Popularity cannot fill it. పేరు ప్రఖ్యాతులు నింపలేవు. Property cannot fill it. ఆస్తి నింపలేదు. Your degrees and wealth cannot fill it. నీకు ఆస్తి, నీకున్నటువంటి డిగ్రీలు నింపలేవు. It's reserved for God. దేవుని కొరకు ఏర్పాటు చేయబడింది అది. And that inner emptiness will be hurting and aching you. ఆ అంతరంగికమైనటువంటి ఆ శూన్యత నిన్ను బాధ పెడుతుంది, నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. Your spirit will be restless until it finds its rest in God. నీకు ఆత్మ దేవుని యందు విశ్రాంతి పొందేటంత వరకు అవిశ్రాంతిగా ఉంటుంది. Man is born spiritually dead. మనుషుడు ఆత్మీయంగా మృతునిగా పుట్టాడు. His body is alive. శరీరం బ్రతుకుంది. His soul is alive. ఆత్మ బ్రతుకుంది. But his spirit is dead. అయితే ఆ జీవం అనేది చనిపోయి ఉంది. I know this is a glass with water in it నాకు తెలుసు ఇది గ్లాసు, దీంట్లో నీరున్నది. because I am physically alive. ఎందుకంటే నేను శారీరకంగా బ్రతికున్నాను కాబట్టి తెలుసు. I can add 2 plus 2 is 4 నేను 2 + 2 4 అని చెప్పగలను. because I am soulishly alive. ఎందుకంటే నేను ఆ యొక్క ఆత్మ రూపంగా నేను బ్రతికున్నాను. But if I ask you, is there God? అయితే నేను మిమ్మల్ని దేవుడు ఉన్నాడా అని అడిగితే There are some people who will say, I don't know. కొంతమంది అంటారు నాకు తెలియదు అంటారు. Why? ఎందుకండి? Because you are not spiritually alive. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా బ్రతికి లేవు. Knowing God means to receive Christ and to have
the fullness of Godhead living in you and you living in him. దేవునిని ఎరగటం అంటే క్రీస్తు ప్రభువును స్వీకరించటము, ఆ యొక్క దైవత్వాన్ని పూర్ణతతో నీలో కలిగి ఉండటము, ఆయన నీలో జీవించటము, నీవు ఆయనలో జీవించటం. Somebody asked Billy Graham, ఎవరో బిల్లీ గ్రహం గారిని అడిగారు, is there God? దేవుడు ఉన్నారా He said yes. అన్నారు. బిల్లీ గ్రహం గారు అవునన్నారు. How do you know? ఎలా తెలుసండి మీకు? I talked to him this morning. He talked to me this morning. బిల్లీ గ్రహం గారు అన్నారు, నేను ఈ రోజు ఉదయం దేవునితో మాట్లాడాను, ఆయన నాతో మాట్లాడారు. It's just like you asked me, నువ్వు ఎలాగ నన్ను అడుగుతున్నావు, అటువంటిది అది కూడా. what's the name of your wife? నీ భార్య పేరేంటి? Sarah. షారా అని చెప్పాడు. Is she alive? ఆ బ్రతికుందా? Yes. అవును బ్రతికుంది. How do you know? ఎలా తెలుసు? At 6:30 I talked to her through the cell phone and she talked to me. 6:30కి ఆమెతో నేను సెల్ ఫోన్ తీసుకుని మాట్లాడాను, ఆమె నాతో మాట్లాడింది. I know my wife is alive. కాబట్టి నా భార్య బ్రతికుందని నాకు తెలుసు. If she is dead, somebody would have called me by now. ఆమె గనక చనిపోయి ఉంటే ఈ పాటికి ఎవరైనా ఫోన్ చేసి నాకు చెప్పుండేవారు. I know we both are going to live for a long, long time to serve the Lord. నాకు తెలుసు మేమెంతో దీర్ఘకాలము ప్రభువుని సేవించడానికి బ్రతుకుంటాం, తెలుసు నాకు ఆ సంగతి. Can I talk to God as I talk to my wife? నా భార్యతో నేను మాట్లాడినట్లు దేవునితో మాట్లాడగలనా? Much more. దానికంటే అధికమండి. This BSNL produces broken voices. ఈ సెల్ ఫోన్లు చూడండి, ఇవి ఇక కట్ అయిపోతున్నటువంటి స్వరం, ఆ మాటలు కట్ Sometimes there అయిపోయిన is no network. కొన్నిసార్లు చూస్తే సిగ్నల్ ఉండవు, Sometimes it is very weak. కొన్నిసార్లు చూస్తే చాలా తక్కువ బలహీనంగా ఉంటాయి. While you are talking, it gets broken. నువ్వు మాట్లాడుతున్నప్పుడే మాట కట్ అయిపోతుంది. And you keep talking. మాట్లాడుతూ ఉంటావు, And you find out it was broken long time ago. తర్వాత తెలుస్తుంది ఎప్పుడో And కట్ then you అయిపోయింది. realize you have been speaking into the air. It has been broken long time ago. Wasted your breath. నీ సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు, చాలా సమయం క్రితమే కట్ అయిపోయిన ఫోను, నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, But కాలుగా you know, in మాట్లాడుతున్నావు. heaven there is no network problem. చూడండి, పరలోకంలో ఇటువంటి నెట్వర్క్ సమస్య ఉండదు. There is no broken voices. ఇలాగా కట్ అయిపోయే మాటలు ఉండవు. There is no disconnection. ఈ విధంగా ప్రతిఫలించేటువంటి లేకపోతే విడిపోయే సంబంధాలు ఉండవు. The Lord Jesus told the Samaritan woman, ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో అన్నారు, he that drinketh this water will thirst again. ఇక నీరు త్రాగువారు మరలా దప్పికొంటారు. He that drinketh the water that I shall give నేనిచ్చు ఈ యొక్క జలాన్ని త్రాగువారు shall never thirst. ఎన్నటికీ దప్పికొనరు. The same shall be in him a spring of water springing up eternal life. ఆ యొక్క నిత్య జీవపు ఊట వారి నుంచి ఉబికి వస్తుంది. That is the Holy Spirit whom God gives to those who believe and receive Christ. ఎవరైతే క్రీస్తు ప్రభువును స్వీకరిస్తారో, ఆయన యందు విశ్వసిస్తారో, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి స్వభావం ఇది. So just as God is a triune God, కాబట్టి ఎలాగైతే దేవుడు man త్రిత్వమైన is a tripartite being. మనుష్యుడు కూడా 3 భాగాలుగా కలిగిన వ్యక్తి. I call it a spirit with a soul living in a mud house. నేనంటాను, ఇక ఆత్మ జీవము కలిగి మట్టి శరీరంలో బ్రతుకుతుంది. Why do I call it mud house? ఎందుకు మట్టి ఇల్లు అని పిలుస్తున్నానండి? In the residence of PC, the spirit who resides in this residence, the mud house. ఎందుకంటే పిసి అనేటువంటి నేను ఆ వ్యక్తిని, ఆ ఆత్మను జీవిస్తున్నటువంటి మట్టి ఇల్లు, మట్టి శరీరం ఇది. Till my 20th year, నా 20వ సంవత్సరం వరకు I was physically alive. నేను శారీరకంగా బ్రతుకున్నాను, I was soulishly alive. ఆత్మీయంగా జీవం కలిగి బ్రతుకున్నాను. I was doing law in Madras Law College. మద్రాస్ లా కాలేజీలో ఆ యొక్క న్యాయశాస్త్రాన్ని చదువుతున్నాను. In 1957 November, 1957వ సంవత్సరం నవంబర్ నెలలో I became the branch of the vine. ఆ యొక్క ద్రాక్ష కొమ్మలో, ద్రాక్షవల్లిలో తీగనయ్యాను. I was born again. నేను తిరిగి జన్మించాను, I was regenerated. పునరుద్ధరింపబడ్డాను, I was పునరుద్ధరింపబడింది. baptized into the body of Christ, made a member of the body of Christ, the true church. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి మార్పు చెందాను, బాప్తిస్మం పొందాను, నిజమైన క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవమయ్యాను. This body ఈ శరీరము is a mud house ఇది మట్టి ఇల్లు, in which PC lives. పీసి బ్రతుకుతున్నాడు దీంట్లో. Why do I call body mud house? ఎందుకు మట్టి ఇల్లు అని పిలుస్తున్నాను నేను? The scientists and biologists tell us ఎందుకంటే శాస్త్రజ్ఞులు, ఇక జీవశాస్త్రజ్ఞులు చెప్తారు, body is made up of 80% water, ఈ శరీరం అనేది చూడండి 80% దాంట్లో నీరుంది, 20% mud, minerals and chemicals.
ఇక మిగతా 20% ఏముందంటే మన్నుంది, ఆ యొక్క మినరల్స్ ఉన్నాయి, ఖనిజాలు అనేవి ఉన్నాయి, తర్వాత రసాయనాలు కెమికల్స్ ఉన్నాయి. Whether you burn or bury, నువ్వు కాల్చినా పూడ్చిపెట్టినా what does this handsome body become? ఏమవుతుందండి మంచి శరీరానికి? What does your pretty body become? ఇక అందమైన శరీరానికి ఏమవుతుంది? Dirt! చచ్చిపోయింది. Mud! మన్ను. From the mud back to the mud. మంటి నుంచి మన్నుకు. But in this earthen jar, అయితే ఈ మంటి పాత్రలో God wants to put his treasure. దేవుడు తన యొక్క ధననిధి నుంచాలని కోరుతున్నారు. He wants to make you and me a branch of the true church, the body of Christ, the true vine. నిజమైనటువంటి ద్రాక్షవల్లి, క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి సంఘంలో సభ్యునిగా నిన్ను నన్ను చేయాలని ఆయన కోరుతున్నారు. I mentioned yesterday, నిన్నటి రోజు మీతో చెప్పాను నేను, when do you become the branch of the true vine? నిజమైన ద్రాక్షవల్లిలో తీగవుగా కొమ్మవుగా ఎప్పుడయ్యావు నువ్వు? 1 Corinthians 12:13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13. That's when you become the branch of the true vine. ఆ సమయాన నిజమైనటువంటి ద్రాక్షవల్లిలో కొమ్మవుగా తీగవుగా నువ్వు అయ్యావు. That's when you become the member of the body of Christ. క్రీస్తు ప్రభు యొక్క శరీరములో అవయవముగా ఆ సమయాన నీవయ్యావు. The members of the body is in Christ, not with Christ. చూడండి, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవములు క్రీస్తులో ఉంటున్నాయి, క్రీస్తుతో కాదండి. And Christ in them. క్రీస్తు ప్రభు వారిలో ఉంటున్నాడు. You become part of the body of Christ, which is the universal church. సార్వత్రిక సంఘమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీరములో నీవు అవయవమయ్యావు. That's when you become the branch of the true vine. నిజమైన ద్రాక్షవల్లికి కొమ్మవుగా నీవయ్యావు. What is that? అదేమిటండి? 1 Corinthians 12:13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము Let's 13వ read that వచనం. in Telugu. తెలుగులో చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. Hallelujah. హల్లెలూయా. I remember yesterday morning నిన్నటి ఉదయం నాకు జ్ఞాపకం ఉంది. closing the message with a question. ఒక ప్రశ్నతో నేను వర్తమానాన్ని ముగించాను. Has the Holy Spirit taken you out of the vine of the earth, the first Adam, and made you a branch of the true vine, a member of the body of Christ? పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ యొక్క భూ సంబంధమైనటువంటి ద్రాక్షవల్లి నుంచి, ఆ మొదటి ఆదాము నుంచి వేరు చేసి నిజమైనటువంటి ద్రాక్షవల్లి, పర సంబంధమైనటువంటి ద్రాక్షవల్లిలో భాగంగా ఆయన చేశాడా? If not, కాకపోతే you are a parasite. నువ్వు కేవలము పరాన్నజీవి, ఆ కలుపు మొక్క వంటిది. Do you know what is parasite? పరాన్నజీవి ఏంటో తెలుసా అండి? Parasite. పరాన్న బుక్కు లేకపోతే పరాన్న జీవి అనేది. You need little bit of botany and biology to understand what is parasite. ఇది అర్థం చేసుకోవటానికి కొంచెం వృక్ష శాస్త్రం, బోటనీ కావాలి, బయాలజీ, జంతు శాస్త్రం కావాలి. Huh? డిపెండ్స్ ఆన్ అదర్స్. No. కాదు. Parasite, two kinds of parasites. రెండు రకాల పరాన్న బుక్కులు, పరాన్న జీవులు ఉంటాయి. A plant which has its own root. చూడండి, మొక్కకు దేనికైతే దాని స్వంత వ్రేళ్ళు ఉంటాయో entwines the grapevine. అదేం చేస్తుందంటే ఆ యొక్క ద్రాక్ష కొమ్మకు చుట్టూ చుట్టుకుంటూ ఉంటుంది. Is a parasite of the grapevine. అయితే చూడండి, ఆ యొక్క నిజమైనటువంటి ద్రాక్ష కొమ్మకు అది ఆ యొక్క పారాసైట్ గా లేకపోతే దాని మీద ఆధారపడేటువంటి కలుపు మొక్కగా చుట్టుకుంటూ ఉంటుంది. It may look like all appearance branch of the vine, బయటికి చూస్తే ఆ యొక్క ద్రాక్ష కొమ్మగానే కనిపించవచ్చు, but its root is in the earth. అయితే దాని వేరుగా ఉంది, లోపల ఉంది. It's not a branch. అది ఆ యొక్క ద్రాక్షవల్లిలో కొమ్మ కాదు. So there are some Christians who hug Jesus.
కాబట్టి కొంతమంది క్రైస్తవులు ఉంటారు యేసును హత్తుకుని ఉంటారు. I love Jesus. నేను యేసును ప్రేమిస్తున్నాను, I praise Jesus. నేను యేసును I ఘనపరుస్తున్నాను, worship Jesus. ఆరాధిస్తాను యేసును. But the root is in the earth. అయితే ఇంకా వేరే చోటు ఉంది. You are not a branch. ఆ యొక్క కొమ్మలో భాగం కాదు. You know what will happen? ఏమవుతుందండి? Parasite will be cut and burnt in fire. ఆ విధంగా వేరుగున్నటువంటి వేరు కొమ్మలు అవి నరకబడతాయి, అగ్నిలో పడవేయబడతాయి. The parasite doesn't have the sap of the grapevine. ఆ యొక్క ద్రాక్షవల్లిలో ఉండేటువంటి సారము ఆ కలుపు మొక్కలో పారాసైట్ లో ఉండదు. So the fruit of the parasite is the works of the flesh, not the fruit of the Holy Spirit. కాబట్టి కలుపు మొక్కలో ఉండేటువంటి ఫలాలు ఈ లోక సంబంధమైనది, శారీరకమైనవి, పరిశుద్ధాత్మ ఫలాలు కాదు. Are you a parasite కాబట్టి or a true branch of the vine? కాబట్టి కలుపు మొక్కవా లేకపోతే ఆ నిజమైన ద్రాక్షవల్లిలో భాగమా? Your time and eternity depends on your relationship with the Lord Jesus. నీ నిత్యత్వమైనటువంటి నీ అనంతకాల సమయము, నీ నిత్యత్వం ప్రభువైన యేసుక్రీస్తుతో నీకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. Parasites will end up in fire. ఇక కలుపు మొక్కలు నిజమైనవి కానివి అగ్నిలో పడవేయబడతాయి. Branches will produce fruit for others. కొమ్మలు ఫలాన్ని ఇస్తాయండి, వేరే వారికి ఫలభరితంగా ఉంటాయి. Because the branch does not eat its own fruit. ఎందుకంటే ఆ కొమ్మ తన ఫలాన్ని తానే తినదు. And there is another kind of parasite. అయితే ఇంకొక రకమైనటువంటి పారాసైట్ అంటే పరాన్నజీవి కలుపు మొక్క వంటిది ఉంది. The crow will bring a small noodle kind of root. కాకి ఏం చేస్తుందంటే ఒక చిన్నటి సన్న తీగలాగా ఉండేటువంటి ఒక కలుపు మొక్క లాంటిది, ఒక తీగ లాంటిది తెస్తుంది, వేరు లాంటిది అది. In Malayalam we call it ittikkanni. I don't know what you say in Telugu. తెలుగులో మాట ఏమంటారో తెలీదు, అంటే ఖచ్చితమైన మాట లేదు కానీ మలయాళం లెతికని అంటారు. ఒక చిన్న వేరు లాంటిది, ఒక సన్నగా వేరు లాంటి ఉండేటువంటి ఒక చిన్న కొమ్మ లాంటిది తెస్తారు. Whenever I see it, I tell the farmers, నేను అది ఎప్పుడైనా చూసినప్పుడు నేను వ్యవసాయకులతో, వ్యవసాయం చేసే వారితో చెప్తాను, climb on that tree, remove it, otherwise your tree will die. అలాగ ఉన్నటువంటి చెట్టును చూసి నేను అంటాను, చెట్టెక్కండి, మీరు చెట్టెక్కి దాన్ని తీసేయండి, లేకపోతే అసలైన చెట్టు చనిపోతుంది. Why? ఎందుకండి? That little bit of that root, yellow root, ఆ యొక్క వేరేగా తేబడి అక్కడ పెట్టబడినటువంటి ఆ చిన్న వేరు లాంటిది will get attached to that branch ఆ యొక్క నిజమైన చెట్టుకు అతుక్కుంటుంది అది. and suck the sap of that tree. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ చెట్టుకున్నటువంటి సారాన్ని అది పీల్చుకుంటుంది. And this small root put there by crow will entwine the tree hundreds and hundreds of times. ఆ చిన్న వేరు లాంటి చిన్న తీగ లాంటి దాన్ని ఏదైతే ఆ కాకి తెచ్చి అక్కడ పెట్టిందో అదేం చేస్తుందంటే ఆ కొమ్మ పెద్దగా అవుతుంది, చెట్టంతా అలుముకుంటది, చెట్టంతా ఆ యొక్క వచ్చిన వేరే కొమ్మలా కనబడుతుంది. ఇప్పుడు Finally the tree will die. చివరికి చూస్తే సారం ఇది పీల్చుకుంటది, అసలు చెట్టు చనిపోతుంది. Many congregations are dying because of these parasites. ఇటువంటి పరాన్నజీవులు, ఇటువంటి కలుపు మొక్కల వంటి వాటి వలన అనేక సంఘాలు చచ్చిపోతున్నాయి. Because it belongs to members who long for power, money and prestige, influence. ఎందుకంటే సభ్యులైన వారు డబ్బు కోసము, అధికారి కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము వాటిని ఆశిస్తూ ఉంటున్నారు. Just like a tree sucked of its juice by these parasites, ఎలాగైతే నిజమైన చెట్టు యొక్క సారము ఇక పరాన్నజీవి లేకపోతే కలుపు మొక్క ఎలాగ పీల్చేసుకుందో, the churches collapse because of parasite Christians. ఇలాంటి క్రైస్తవుల వలన, ఇలాంటి పరాన్నజీవులు లేకపోతే కలుపు మొక్కల వంటి క్రైస్తవుల వలన సంఘాలు చచ్చిపోతున్నాయి. Jesus is looking for branches యేసుక్రీస్తు ప్రభు చూడండి కొమ్మల కోసం వెతుకుతున్నారు. whom the Holy Spirit will implant in Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నందు నాటబడ్డారో, And branches of the vine of the earth becomes the branches of the true vine. భూ సంబంధమైనటువంటి ద్రాక్షవల్లి ఇప్పుడు చూస్తే పరలోక సంబంధమైన ద్రాక్షవల్లిలో భాగమైంది. That's a true believer. అది నిజమైన విశ్వాసి అంటే, That's a true disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యుడు ఆ వ్యక్తి. The believer of the new covenant is different from the believer of the old covenant. కాబట్టి పాత నిబంధన విశ్వాసి కంటే నూతన నిబంధన విశ్వాసి భిన్నమైన వ్యక్తి. Old covenant is external.
పాత నిబంధన బాహ్యమైనది, బయటికి కనిపించేది. God with you. దేవుడు నీతో ఉన్నాడు. New covenant is internal. నూతన నిబంధన ఆంతరంగికమైనది. Christ in you. క్రీస్తుని యందుండటము, Hope of glory. మహిమ నిరీక్షణ. You in Christ. నీవు క్రీస్తునందుండటము, Complete in him. ఆయనలో పూర్ణత కలిగి ఉండటం, Spiritually alive. ఆత్మీయంగా జీవించి ఉండటం, Soulishly alive. ఆత్మీయంగా జీవించి ఉండటం, Physically alive. భౌతికంగా జీవించి ఉండటం, Totally alive. పూర్ణముగా జీవించి ఉండటం, Eternally alive. నిత్యముగా జీవించి ఉండటము. Shall I give you the story of a vineyard of the old covenant? పాత నిబంధన యొక్క ద్రాక్ష తోట కథ మీతో చెప్పనా నేను. God had a vineyard in the old covenant. God has a vineyard in the new covenant. దేవునికి పాత నిబంధనలో ద్రాక్ష తోట ఉంది, అలానే నూతన నిబంధనలో కూడా ద్రాక్ష వనం ఆయనకు ఉంది. The new covenant vineyard is done